Welcome to Good News India. ఏపీలో రాజధాని పేరిట భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందనే వాదనలకు బలం చేకూర్చేలా అక్కడి పరిస్థితులు తయారవుతున్నాయి. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపు 1,00,000 ఎకరాలు సేకరించాలనే ధ్యేయం పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరో దోపిడీకి తెరతీసింది. రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగు 8,981.56 చొప్పున 4,688.82 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో అనుభవం ఉన్న ఇంజనీరింగ్ నిపుణులు సైతం ఇదేం దోపిడీ అని విస్తుపోతున్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణ పనుల్ని 2018లోనే మొదలయ్యాయి. ఏప్రిల్ 26న చదరపు అడుగు 4,350.42 చొప్పున 2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నాడు టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు 2018తో పోల్చితే చదరపు అడుగుకు ఏకంగా 4,631.14 చొప్పున ఆ వ్యయాన్ని 2,417.68 కోట్లకు పెంచేశారు. అప్పటితో పోల్చితే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామాగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పు లేదు. పైగా ఇసుక కూడా ఉచితం. ఈ లెక్కన ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం పెరగకూడదు, కానీ భారీగా పెరిగిపోయింది. దీన్ని బట్టి ఐకానిక్ టవర్ల టెండర్లలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. దీని వెనుక ప్రభుత్వంలోని ఒక కీలక నాయకుడి చక్రం తిప్పుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెంచిన వ్యయంలో ఆయనకు కొంత శాతం కమిషన్ ఇవ్వాలని చెబుతున్నారు. 2015లోనూ చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటి అవినీతే జరిగింది. అప్పట్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగుకు 3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్లలో మార్పులు, పని స్వభావం మారిందనే సాకులతో చదరపు అడుగుకు 19,183 చొప్పున పెంచేశారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమిషన్లు చేతులు మారాయి అనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థ నుంచి కమిషన్లు వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడడం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి తెరతీసినట్లు స్పష్టమవుతోంది. ఈ లెక్కన ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందోనన్న చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఏదేమైనా ఏపీ రాజధాని అమరావతి పేరిట మహా స్కామ్ జరుగుతోందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వేల కోట్లు చేతులు మారుతున్నాయని వారు ఎప్పటి నుంచో చెబుతున్నారు. తాజాగా ఐకానిక్ టవర్ల అంచనా వ్యయాన్ని 2,417.68 కోట్లు పెంచేయడాన్ని వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. For more interesting updates, please subscribe Good News India.